హాయ్ గైస్, ఎలా ఉన్నారు ఏంటి? ఈరోజు టాపిక్ వచ్చేసి గల్ఫ్లో ఇండియా వాళ్ళని తెలుగు వాళ్ళని వర్క్ ఎలా చేస్తారు, ఏంటి టైమింగ్స్ ఏంటి, నెక్స్ట్ ఏ టైంకి వెళ్తారు, ఇంట్లో డ్రైవర్ల వర్క్ ఎలా ఉంటుంది, హౌస్ డ్రైవర్ వర్క్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇంట్లో పని మనుషుల వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఓకే? మీరు స్కిప్ చేస్తే మొత్తం ఏం అర్థం కాదు. నెక్స్ట్ ఇంకోటి, మీరు వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? లెట్స్ గో, వీడియోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఒకటి ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదల్లా ఫస్ట్లో ఈ గల్ఫ్ జీవితంలో మనం ఇంటి దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి నెక్స్ట్ డే వర్క్ ఎక్కారు ఎవరైనా సరే, కంపెనీ వాళ్ళు అవనే, హౌస్ డ్రైవర్లు అవనే, ఇంట్లో కద్దామంటే పని మనిషి అంటారు. ఎవరైనా సరే వర్క్ చేయవలసిందే. మనం ఖాళీగా ఉంటారు కదా, వీళ్ళు మళ్ళీ ఖాళీగా ఉంచితే మనం శాలరీ ఇవ్వాలని చెప్పి ఖాళీగా ఉంచరు. ఒకటి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసేది చెప్పొచ్చేది ఏంటంటే, మన కంపెనీలో చేసిన వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ కంపెనీలో చేసిన వాళ్ళకి అయితే వీక్లీ 1 డే సెలవు ఉంటుంది ఇక్కడ. అయితే వాళ్ళు ఏ రోజు అంటే శుక్రవారం అనేది ఫ్రైడే జుమ్మా అంటారు ఇక్కడ. ఆ రోజు అందరికీ సెలవే, కంపెనీ వాళ్ళకి ఓన్లీ. నెక్స్ట్ వాళ్ళ టైమింగ్స్ అంటే ఇంకా పొద్దున్న 6 to 6 చేస్తారు వర్కింగ్ గట్టన. 6 to 6 12 గంటలు చేయవలసిందే. ఒక్కొక్కరు ఎండలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు నీళ్ళలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు అటు ఇటు కాకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా వాళ్ళ వర్కింగ్లు అయితే అలా ఉంటాయి. వాళ్ళంటే ఇంకా శుక్రవారం ఇంకా వాళ్ళ ఇష్టం. శుక్రవారం బాగానే ఉంటుంది. ఇంక రూమ్లో ఉన్నారనుకో, 4-5 ఉంటారు, సరదాగా వండుకొని తింటారు. ఆ రోజు ఇంకా ఫోన్లు గీన్లు ఏమి ఉండవు ఇంకా వాళ్ళకి. ఆ రోజు ఇంకా ఆఫ్ వాళ్ళకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది హౌస్ డ్రైవర్లు ప్రత్యేకంగా మా గురించి చెప్పాలంటే ఎలా ఉంటుందంటే వర్క్ ఇక్కడ. ఈరోజు దిగామనుకో, ఇండియా నుంచి ఫ్లైట్ ఇక్కడ దిగామనుకో, సౌదీలో దిగాక వెంటనే మనకి మెడికల్ చేయించేస్తారు. మెడికల్ చేయించేసి అకామా అంటారు, అంటే ఇక్కడ నేషనల్ ఐడి అన్నమాట. ఐడి మనకి అప్లై చేస్తారు. మెడికల్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. అవి కూడా తర్వాత వీడియో చేసి పెడతాను ఎలా ఉంటుంది ఏంటనేది. సో మన హౌస్ డ్రైవర్కి వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా బయట పనులన్నీ చెప్తారు. ఫస్ట్ మనం కారు ఇవ్వకపోయినా లైసెన్స్కి ఒకటి వెళ్ళాలి కదా, లైసెన్స్. నెక్స్ట్ డ్రైవింగ్, ఇప్పుడు అకామాది అయిపోయిన తర్వాత 2 daysకి 3 daysకి మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి లోపల ఖాళీగా ఉంటాం కదా, బయట పనులు అవి చెప్తారు, మళ్ళీ ఖాళీగా ఉండడం ఏంటని చెప్పి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ పాస్ అవ్వాలి. టెస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. రూల్స్ కూడా చాలా ఎక్కువ, డ్రైవింగ్ రూల్స్. టెస్ట్ కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్లో కూడా మళ్ళీ మనం 20 క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్లు మనం ఆన్సర్ ఇచ్చి 15 క్వశ్చన్లు పాస్ అవ్వాలి. పాస్ అవుతే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, లేదా మళ్ళీ వెళ్ళాలి. అలాగా 3-4 టైమ్స్ వెళ్ళాలి. సో ఇంకోటి మళ్ళీ ఐ టెస్ట్ ఉంటుంది. ఐ టెస్ట్ కూడా మనం అక్కడ దూరం నుంచి కూర్చోబెట్టి అవి చేస్తాడు డ్రైవర్ది. వచ్చి ఇలా ఉంటుంది. అది అయిపోయాక డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసాక కార్ ఎక్కించేస్తాడు. కార్ ఎక్కించాక మనకి మొదలవుద్ది తర్వాత. మనం ఏంటంటే రైస్ డ్రైవర్ వచ్చే వర్క్ ఏంటంటే, మార్నింగ్ స్కూల్ ఉంటుంది, 5:30కి లెగాలి. 5:30కి లేచి స్కూల్కి దేబెట్టాలి. ఇప్పుడు నేనున్న 3 ఫ్యామిలీస్ మా ఇక్కడ. 3 ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ ఒకరు వెళ్తారు, ఒకరిని దేబెట్టేస్తాను దగ్గర, అది ఇంకొకటి దూరం, ఇంకోటి మా లడ్డు కూడా ఒకటి చూపించాను కదా మీకు, వాడిని దేబెట్టాలి. ఈ ముగ్గురిని దేబెట్టి వచ్చినప్పటికి 8 అవుతుంది. 5:30 నుంచి 8 అయ్యాక వచ్చాక కార్లు తుడుచుకోవాలి. 2 కార్లు ఉంటాయి. అదంటే అయితే 4 ఉన్నాయి. 4లో మనం 2 ఆ కమ్మాయిలు తొడన్నాం, ఇంకా వాష్ చేయడం అవసరం లేదు. ఆ వర్క్ అలా ఉంటుంది. అది అయిపోయాక నెక్స్ట్ ఇంకా సామాన్లు అదంటారు ఇది అంటారు, తీసుకురమ్మంటారు. అవి తీసుకొచ్చాక మళ్ళీ హాస్పిటల్ అంటారు. హాస్పిటల్ వచ్చి మాకు ఇది ఉంటుంది, ఒక 4 kilometers. ముసలమ్మ ఉంటుంది. ఆ ముసలమ్మని మ్యాక్సిమం 2-3 days ఒకసారి తీసుకెళ్ళాలి, తీసుకొచ్చేస్తాం. అయిపోద్ది. అది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఖాళీ ఉంటుంది మనకి. హాఫ్ అన్ అవర్లోనే ఇలా మాకు ఖాళీ ఉన్నప్పుడే ఇంటికి ఫోన్ చేసుకోవడం, లేదంటే మళ్ళీ అక్కడ ముసలమ్మ దింపేసి పార్క్ చేసి ఖాళీగా ఉంటే ఇలా రీల్స్ చేయడం, ఏదో టైంపాస్ చేస్తామండి ఇలాగా. మీరు ఏదో ఇక్కడ పని లేక వాళ్ళకి అలా ఉంది, బాగుంది కదా అని అనుకుంటారు మీరు. గల్ఫ్ చెందుకే అంటే వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను. అయితే ఆ పని అయిపోయాక నెక్స్ట్ ఈలో 11-12 అవుద్ది. మళ్ళీ 11:30 స్కూల్ టైమింగ్ వచ్చేసి 6 to
6:30 to 11 దాకా ఉంటుంది ఇక్కడ. 11, 12 మళ్ళీ మధ్యాహ్నం సెలవు, ఇక్కడ ఏమి ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ తీసుకొచ్చేయాలని 1:30, 2 అవుద్ది. ఈలో ఫుడ్ గట్టా తిమ్మని చెప్తారు. ఈలో 2 అవుతుంది, 2, 3 అవ్వచ్చు. ఒక గంట మాత్రం రెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం టైం కంపల్సరీ డ్రైవర్స్కి అయితే. ఇంకెక్కడికైనా వెళ్తే తప్పదు. డ్రైవర్ వర్క్ అయితే అలా నడుస్తుందండి. ఇంకా నిద్ర అనేది ఒకటి. అన్నం తింటుంటే అన్నం తిన్న కంచంగా నుంచి కూడా వాళ్ళు లేకండి వెళ్ళి పని చేయండి అంటే మనం చెయ్యాలి. ఇలా అన్నం తింటున్నాను అలాగన్నా కానీ ఒక్కొక్కసారి ఇంకా తప్పదు. ఒక్కొక్కసారి అయితే ఓకే తినేసా అంటారు, ఒక్కొక్కసారి అయితే వెళ్ళు 5 నిమిషాల పని అలాగలా అంటారు. ఇంకా తప్పదు. ఇంకా అలాగా మన ఫ్యామిలీ కోసం వచ్చాం కాబట్టి మనం కష్టపడి చేసుకోవాలి, తప్పదు ఇంకా. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మీరు ఏంటనుకున్నారు, గల్ఫ్ వెళ్ళారు బాగా సంపాదిస్తున్నారు, వాడికి ఏంటి బాగుంది వీడియోలు చేస్తున్నాడు అలాగే ఇలాగ అనుకుంటారు. వీడియోలు చేసేది కూడా కొద్ది టైం పాస్ కండి. ఒకటి ఆ టైం పాస్కే కొద్దిగా ఇంటికాడ బాధలో అన్నీ మర్చిపోతామని చెప్పి వీడియోలు గట్టా చేసుకొని ఉంటాం మేము. మీరేమనుకుంటారంటే ఇంటి దగ్గర బాగుంది, బాగా తింటున్నాడో బాగానే ఉంటున్నాడో, బెంగా బెదులు లేదు, అలాగే డబ్బు సంపాదించుకున్నారని అనుకుంటారు చాలామంది. సో అలా అనుకోవద్దు. గల్ఫ్ లైఫ్ అనేది చాలా క్రిటికల్, చాలా అది వేరు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కష్టం. అందరిని వదిలేసి ఇక్కడ ఉండడం అంటే చాలా కష్టం. సో డే అయితే అలా జరుగుతుంది. మా డ్రైవర్లది అయితే డే అయితే అలా నడుస్తుంది. ఇంకా మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది కూడా. మధ్యాహ్నం ఇంకా ఆ సామాన్లు తీసుకురమ్మంటే తర్వాత మొక్కలు వాటర్ వేయడం, అవి మొక్కలు అవి చూపిస్తాను. బయట హౌస్ ఏంటనేది, నా రూమ్ ఏంటనేది తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. అవి వర్క్ చేయడం అలా ఉంటుంది. సామాన్లు తీసడం, లేదంటే మేడం ఎక్కడైనా షూ గంట షాపింగ్ తీసుకెళ్ళడం, ఈ లైఫ్ ఇంకో మేడం ఇంకో సార్ ఇలా ఇంకా వేరే వర్క్ అలా నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ కూడా నైట్ అయినా కానీ 11, 12, 1 గంట 2 అయినా కానీ వాళ్ళు ఎప్పుడైనా ఏది తేమంటే అది తేవాలి. మనం పడుకున్నా వాళ్ళు వచ్చి డోర్లు బాగా చేస్తారు. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సిరాకు వచ్చి అలా చేయాలి, తప్పదు. ఒకవేళ ఏ ఒంట్లో బాగోపోయినా కానీ అంటే మనం కొద్ది నీరసంగా ఉన్న ఇంటి దగ్గర మనం ఆల్మోస్ట్ కొద్దిగా లీవ్ పెట్టి ఇంటికాడ ఉండేలా చూసుకుంటాం. మన ఇంటి దగ్గర అయితే ఇక్కడ నీరసంగా ఉన్నా లేకపోయినా నీరసంగా ఉన్నాయి నేను అన్నం చేయను అంటే కుదరదు. కంపల్సరీ చేయాలంటే చాలా బాధ. మన ఫ్యామిలీని వదిలేసి వచ్చాం అన్న బాధ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమో ఒంట్లో బాగోపోతే అప్పుడు గుర్తొస్తారు ఫ్యామిలీ అనేది. సో ఫ్యామిలీ కోసం వచ్చాను కాబట్టి మనం చేయాలి, తప్పదు. ఒంట్లో బాగోపోయినా ఎవడో మనకి బిళ్ళ ఇచ్చినోడు ఉండడు రూమ్లో, ఇక్కడ లేకపోయినా ఎవడో వచ్చినోడు ఉండడు. కాకపోతే వాళ్ళు పనిగానే ఉందనుకో లేకుండా చేయండి అంటారు. ఒకటి వచ్చి వీళ్ళు సౌదీ వాళ్ళు అయితే వీళ్ళు మంచితనం ఏంటంటే బాగా నీరసంగా ఉండి ఒకవేళ ఏ జ్వరం వచ్చి లేకపోతే వీళ్ళ దాంట్లో నచ్చేది హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు వాళ్ళ మనీతోటి. ఒకటి అవి బాగా ఎక్కువైనా చూపించారు, ఆ మనిషి పెట్టి చూపించారు. ఒక్కొక్కరికి చూపించరు, ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళ డబ్బులే ఖర్చు చేసుకుంటారు. సో ఇంకా వేరే చిన్న ఉన్న ట్యాబ్లెట్లు అవి మనం తీసుకోవాలి, ఇంకా తప్పదు. వాళ్ళని అడిగితే బాగోదు కదా అలాగా. ఇంకా భోజనం అంటారా, భోజనం టైంలో అయితే మనం ఖాళీ ఉంటే వండుకుంటాం, ఖాళీ లేకపోతే బయట తెచ్చుకుంటాం మనదే ఫుడ్. ఒక్కొక్కసారి వాళ్ళు ఇస్తారు, ఒక్కొక్కసారి మనం వండుకుంటాం. వాళ్ళు కూడా తెచ్చుకున్నప్పుడు మనకు కూడా కొద్దిగా ఇస్తానంటారు. మ్యాక్సిమం ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు. ఇబ్బంది అంటే మనం డ్యూటీ టైం లేదంటే మ్యాక్సిమం బయట నుంచి తెచ్చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు, మన డబ్బులకు వచ్చి అవుతాయి. వాళ్ళు తెచ్చుకున్నారనుకో, వాళ్ళతో తెచ్చుకున్న పాటు మనకే కొద్దిగా ఇస్తారు, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి చెప్పొచ్చేది అంటే ఇంట్లో పని మనుషుల గురించి అయితే ఇంక చెప్పవసరం లేదు. వాళ్ళనైతే రొప్పలు పెట్టేస్తారు అట్టుకొని. ఇక 5 నిమిషాలు కాదు. ఇంకా వాళ్ళు పొద్దున్న లేచారంటే ఇంక సాయంత్రం పడుకునేదాకా 12, 1 గంట దాకా పని చేయవలసిందే. అది ఇది క్లీనింగ్ అంటారు, బాత్రూమ్ క్లీనింగ్ అంటారు, ఇల్లు అంటారు, మాపు అంటారు, బయట తొడమంటారు, కార్లు కూడా కడమంటారు. కొంచెం మంది చాలా కష్టపడతారు లేడీస్కి అయితే నా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మగవాళ్ళ కన్నా లేడీస్ చాలా కష్టపడతారండి ఇక్కడ. వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి చాలామంది ఎడుతారు కూడా. సో ఇంకా వచ్చాక తప్పదు, వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చారు కాబట్టి కష్టపడతారు. కొంచెం మంది చేయలేక కూడా వెళ్ళిపోతున్నారు. సో ఒక్కొక్కరు ఉంటారండి, మంచోళ్ళు ఉంటారు హౌస్లో కూడా. కపిల్ వాళ్ళు మంచోళ్ళు అనుకో పర్వాలేదు, ఒక్కొక్కరు ఉంటారు ఇంకా మాకు దారుణం మాట. ఏడిపించేస్తారు, అవసరమైతే కొడతారు కూడా. వెళ్ళిపోతామన్నా పంపించడం, మనం తప్పదు చెయ్యాలి ఇంకా అంతే. అది గల్ఫ్ లైఫ్. వాళ్ళు కూడా ఒంట్లో బాగోపోయినా ఒక్కొక్కసారి కొద్దిగా బాగోపోయి నేను చేయనంటే కనుక కసురుకుంటారో తిడతారో పని మనుషుల్ని, చాలా ఇబ్బంది పెడతారు బాబు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూనే చేస్తారు. వాళ్ళకు కూడా నిజంగా
ఎంత ఓపుగా అంటే ఆడవాళ్ళకి చెప్పలేము. ఓకే. అంటే ఇక్కడ సౌదీలో అంటే తక్కువ, మన ఇండియా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే తక్కువ, ఇంక వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. సో ఇంకా వేరే కంట్రీలో అయితే శుక్రవారం సెలవు ఉంటుంది. అంటే శుక్రవారం కూడా వెళ్ళరు, పంపించరు. ఎప్పుడో నెలకో 2 నెలలకో వెళ్తారు బయటికి. ఏ పార్కులో మన తెలుగు వాళ్ళు ఉంటేనే కూర్చొని తినడం, ఏదో ఫుడ్ తినడం, బయట ఏం షాపింగ్ చేసుకొని వచ్చేయడం, టైం టు టైం కూడా. అది కూడా అలా ఉంటుంది గల్ఫ్ లైఫ్. ఎక్కడో ఉంటారండి ఒక్కొక్కరు అలా ఇలా ఉండడం. సో అందరూ అలా ఉన్నారని చెప్పి అందరిని అనొద్దు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏంటి వీడియోలు ఎలా చెప్తున్నారు, ఏంటి గల్ఫ్ రాకూడదా, మేము పని చేసుకోకూడదా, ఏంటి ఇలా చెప్తున్నారు బాబాయ్, గల్ఫ్కి వెళ్ళకూడదని అనుకోకండి. గల్ఫ్కి రావాలి. ఏంటంటే మీరు వచ్చేది కూడా, వచ్చేవాళ్ళు ఎవరున్నా పాత వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో ఇంట్లో ఎలా ఉంటుంది, పని ఏంటని తెలుసుకొని కనుక్కొని రండి. ఏజెంట్ల చేతిలో కూడా మోసపోద్దు. ఓకేనా. ఏజెంట్లు కూడా ఎలా పడితే అలా డబ్బులు తీసుకొని అలా మోసం చేసేసి వాళ్ళు చాలా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకు చెప్పొచ్చేది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారాగా వీసా తీసుకొని బాగుంటుందంటే వెళ్ళండి. ఓకేనా. ఒకటే అంతా ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్ బాగుంటుంది. ఓకే. మన లక్ కూడా ఉండాలి, మన రాత పట్టిపోద్ది అంతే. ఓకేనా. అలా అని చెప్పి ఇలా చెప్తున్నారు కదా ఇవన్నీ, మనం గల్ఫ్ కంట్రీకి వెళ్ళకూడదు బాబు అనుకోకండి. మంచి ఇల్లు దొరికి శుభ్రంగా ఉంటే మనం బాధలన్నీ కూడా మర్చిపోతాం. ఆ శాలరీ వచ్చిన రోజు, నెలంతా పనిచేసి శాలరీ వచ్చిన రోజు బాధలన్నీ కూడా మర్చిపోతాం. సో చెప్పేది వచ్చి ఒకటి ఏంటంటే, మీరు వచ్చే బలం అయితే ఎవరైనా ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఓకే వీసా తీసారు మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఓకేనా. అది ఏజెంట్లు కూడా ఉన్నారు, కొంచెం మంది మంచి పంపించిన ఉన్నారు, కొంచెం మంది అటు ఇటు పంపించిన వాళ్ళు ఉన్నారు. వచ్చి ఇబ్బంది పడడం అవన్నీ కరెక్ట్ కాదు కదా. అది ఓకే. అది ఓకే. మరి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే ఇటువంటి వీడియోలు బోల్డ్ చేస్తాను. ఇంకా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గైస్.